వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఓ పార్టీకి ఇంకో పార్టీకి మధ్య యుద్ధం. తన ఫోటోని ట్రోల్ చేశారని ఆ మంత్రి ప్రతిపక్ష నేతని టార్గెట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ట్రోల్ చేసినందుకు ఓ సినీ నటి కుటుంబం పరువుని బజార్లో పెట్టింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోరులో సమంత బలి అయింది. రాజకీయం కోసం ఇంతలా దిగజారాలా? సినిమా వాళ్ళ జీవితాలని అడ్డం పెట్టుకోవాలా? ఇండస్ట్రీ అంటే అంత చులకనా, లేదంటే చిన్న చూపా? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో. రాజకీయ వివాదాల్లోకి సినీ స్టార్లు, మహిళ వ్యక్తిగతంగా అసభ్యకర వ్యాఖ్యలు. రాజకీయం అంటే ఇంతలా దిగజారాల? తమ కోపం తీర్చుకునేందుకు సినిమా వాళ్లకు ఏదైనా అంటగట్టేస్తారా? ఇండస్ట్రీ అంటే ఇంత చులకన ఎందుకు? సినిమా వాళ్ళంతే చిన్న జీవితాలు. ప్రేక్షకులకు ఆనందం పంచడమే తెలుసు. ట్రోలింగ్ చేసినా, వాళ్ల సినిమాల్లో తప్పులెతికి ఫుట్బాల్ ఆడుకున్నా సరదాగానే ఉంటారు చాలా వరకు. ప్రతి ఒక్కరూ సరదా కోసం వాళ్ల సినిమాలు చూస్తుంటారు. సమాజంలో జరుగుతున్న ఘోరాలకు పొట్టిబట్టలే కారణమని అలా ఓ మాట అనేసినా నవ్వి ఊరుకుంటారు తప్ప పెద్దగా రియాక్ట్ అవ్వరు. అయినా వాళ్లంటే అందరికీ చిన్న చూపే. ప్రేక్షకులు మాత్రమే కాదు, పార్టీలు ప్రభుత్వాల్లోనూ అదే చులకన. నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సినిమా వాళ్లంటే చులకన ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. మెదక్లో జరిగిన ఓ చిన్న సంఘటనతో మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ మొదలైంది. చేనేత కార్మికుల సమస్యలను వివరించి మెదక్ ఎంపీ రఘునందన్ సురేఖ మెడలో చేనేత మాల వేశారు. ఈ ఫోటో మీద భారీ ట్రోలింగ్ నడిచింది. ఇదంతా చేసింది బీఆర్ఎస్ నేతలే అని, ఆ ఫోటో మీద కేటీఆర్, హరీష్ ఫోటోలు ఉన్నాయని, వాళ్లు క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని సురేఖ డిమాండ్ చేశారు. హరీష్ రియాక్ట్ అయ్యారు, కానీ కేటీఆర్ స్పందించలేదు. దీంతో సురేఖ ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీని మధ్యలోకి లాగి కేటీఆర్ ను టార్గెట్ చేశారు. సమంత, నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అంటూ అక్కినేని ఫ్యామిలీ టార్గెట్ గా సురేఖ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ భగ్గుమంది. హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మహిళా మంత్రి ఉండి ఓ మహిళపై ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడమేంటని ఫైర్ అయ్యారు. సురేఖకు కౌంటర్ గా సమంత సుదీర్ఘ పోస్టు పెట్టింది. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నానని, మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం, బలం కావాలన్నారు. ఈ ప్రయాణం మార్చినందుకు గర్వపడుతున్నానని, దయచేసి చిన్న చూపు చూడకండి అంటూ సురేఖకు కౌంటర్ ఇచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా ఉండాలని వేడుకుంటున్నా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సమంత. ఇకటు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యామిలీ సీరియస్ అయింది. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని నాగార్జున మండిపడ్డారు. తండ్రి పోస్ట్ ను షేర్ చేసిన నాగ చైతన్య సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అమల పోస్ట్ చేశారు. తన భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న ఇలాంటి వారిని నమ్ముతున్నారా? నిజంగా సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమల పోస్ట్ పై అఖిల్ స్పందించారు. తన తల్లి ప్రతి మాటకు మద్దతిస్తున్నానని రాసుకొచ్చాడు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు బాధపెట్టాయని, సెలబ్రిటీలు, సినిమా వ్యక్తులను వారి రీచ్ కోసం వాడుకోవడం సిగ్గుచేటని మెగాస్టార్ చిరు ఫైర్ అయ్యారు. హీరో వెంకటేష్ కూడా సురేఖ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం ఇతరుల వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరమన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు హుందాగా, గౌరవంగా, గోప్యతను పాటించేలా వ్యవహరించాలని సూచించారు. సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన ఆరోపణలు, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంటాయని మండిపడ్డారు. నిజం కాని కథనాలను రాజకీయ లాభాల కోసం వాడటం నిరాశను కలిగిస్తుందని మంచు విష్ణు మండిపడ్డారు. రాజకీయ కథనాల కోసం జనాల దృష్టిని ఆకర్షించడం కోసం నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లు వాడొద్దని విజ్ఞప్తి చేశారు.
మంత్రి సురేఖ నిరాధార ఆరోపణలు చేయొద్దంటూ ఖుష్బూ ఫైర్ అయ్యారు. ఇక సంచలన దర్శకుడు ఆర్జీవి కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే స్పందించాలన్న ఆర్జీవి ఇలాంటివి జరగకుండా మంత్రి కొండా సురేఖకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపు నుంచి అడుగుతున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నాగార్జున కుటుంబాన్ని దారుణంగా అవమానించిన కొండా సురేఖ కామెంట్లకి షాక్ అయిపోయానని, రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకు లాగడం ఏమాత్రం భరించకూడదని ఫైర్ అయ్యాడు. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్ తో మీడియా ముందు అరచి చెప్పడం దురదృష్టకరమని సెటైర్లు వేశాడు. మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్, ఇతర అంశాలపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా అవాస్తవాలు చెప్పారని ఫైర్ అయ్యారు. సురేఖ 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేసి క్రిమినల్ కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఇక అటు బీఆర్ఎస్ నేతలు కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నారు. మహిళ వ్యక్తిత్వాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నీచ రాజకీయం చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇండస్ట్రీ నుంచి ఘాటు రియాక్షన్స్ రావడంతో మంత్రి సురేఖ స్పందించారు. అనుకోకుండా మాట జారానని, ఆవేదనతోనే విమర్శలు చేశానని, వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినా జరగాల్సిన రచ్చ కాస్త జరిగిపోయింది. సురేఖ ఏమన్నారు, దానికి ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అయిందన్న సంగతి ఎలా ఉన్నా సినిమా వాళ్ల జీవితాల గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇండస్ట్రీ అంటే మరి అంత చులకనయిందా? ఏదైనా ఓ మాట అలా అనేయొచ్చా? అది ఆడవాళ్లను మరి ఇంత ఘోరంగా అవమానించాలా? ఈ పరిస్థితులకు కారణం ఎవరు, ఏంటి అనే చర్చ మొదలైంది. నిన్న రకుల్, నేడు సమంత, మరి రేపెవరు? మరో హీరోయిన్ బలి కావాల్సిందేనా? వివాదం ఏదో అయితే, యుద్ధం ఎక్కడో జరిగితే దాన్ని సినిమాకి, సినిమా వాళ్లకు ఆపాదించడం ఏంటి? ఇండస్ట్రీ అంటే మరీ ఇంత చులకనా? సెలబ్రిటీ జీవితం అన్నా, వ్యక్తిత్వం అన్నా ఇంత చిన్న చూపా? ప్రభుత్వ పెద్దలే ఇలా ఉన్నారంటే ప్రజల పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా ట్రోలింగ్ కి హీరోలు, హీరోయిన్లు బలి కావాల్సిందేనా? ఇండస్ట్రీ అంటే ఇంత లోకం ఎందుకు? తప్పుడు సంబంధాలు అంటగడతారు, తప్పుడు రాతలు రాసి చిల్లర పోగేస్తారు. ఇండస్ట్రీ అంటే మరి ఇంత లోకువా? ప్రజల్లోనే కాదు, ప్రభుత్వాల్లోనూ సినిమా వాళ్లంటే ఇంత చులకన? సమంతపై సురేఖ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా వెగటు పుట్టించేవే, అనుమానమే లేదు. ఇప్పుడు సమంత మీద విమర్శలు చేశారు. నిన్న మొన్నటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ మీద కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేశారు. ఓ పార్టీకి చెందిన డిజిటల్ టీం రకుల్ ఫోటోలతో ట్రోలింగ్ నడిపింది. రేపు ఇంకొక మహిళ మీద చెయ్యరనే గ్యారంటీ ఏంటి? రాజకీయాలకు ప్రతిసారి ఎవరో ఒక మహిళ, మరీ ముఖ్యంగా హీరోయిన్ బలి పశువు కావాలా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ అంటే ఇంత చులకనా? ఇండస్ట్రీ ఆడవాళ్ల వ్యక్తిత్వాలు అంటే ఇంత పలచన అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా జనాలు, మీడియాలోనూ ఇండస్ట్రీ అంటే చిన్న చూపే కనిపిస్తోంది. అర్థం లేని రాతలు రాయడం, అర్ధ రూపాయికి అమ్ముకోవడం, ఆ చిల్లరతో ఆనందపడడం ఇండస్ట్రీని చులకన చేసి కొందరి వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టి చేస్తోంది ఇదే, జరుగుతోంది ఇదే. నీకే ఆధారాలు ఉన్నాయమ్మా? నీకే ఆధారాలు ఉన్నాయి మాట్లాడుతున్నా నువ్వు? నీకు వాళ్ళిద్దరు విడిపోయారు, నీకు సంబంధం చెప్పిందా లేదా తను చెప్పాడా? కేటీఆర్ అందరికీ డ్రగ్స్ ఎక్కడ చూసావు నువ్వు? ఏ రూమ్లో తొంగి చూసావు? ఆయన కిటికీలో తొంగి చూసావు? బెడ్రూమ్లో తొంగి చూసావు? ఎక్కడ తొంగి చూసావు నువ్వు? ఏ ఆధారాలు ఉన్నాయి నీకు? ఆయన నమ్మే, ఆయన భయపడిపోయి హీరోయిన్ పెళ్లి చేసేసుకుంటున్నారా? ఎవరు చెప్పారు నీకు? ఏ హీరోయిన్ దగ్గర వాపోయింది? ఏ హీరోయిన్ నేను ఓదార్చా నువ్వు? ఎందుకు మా పిచ్చి పిచ్చి ఆధారం లేకుండా నోటికొచ్చిన నాగార్జున గురించి, ఆయన క్యారెక్టర్ గురించి అంత హీనంగా మాట్లాడతావా? సెలబ్రిటీ, ఈ ఒక్క మాట చాలు సమాజంలో హోదా, గౌరవం. ఈ ఆనందంలో అంతకు ముందు పడిన శ్రమను మర్చిపోతుంటారు యాక్టర్లు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు అందరికీ కనిపించదు. అవకాశం దొరికితే విమర్శించేవాళ్లు, అవసరం లేకపోయినా సలహాలిచ్చేవారు ఎందరో. వారి అభిప్రాయాలకు సానుకూలంగా స్పందిస్తే సరే, లేకపోతే చిన్నపాటి పోరాటమే చేయాల్సి వస్తుంది. సోషల్ మీడియా జమానాలో ఇండస్ట్రీ మరింత చులకనవుతోంది.
సినిమాల్లో ఉండే వాళ్లకు అసలు క్యారెక్టరే ఉండదన్నట్లుగా ప్రచారాలు చేస్తూ థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తూ సినిమా వాళ్లను మరింత లోకువ కట్టేస్తున్నారు. మీమ్ పేజీల నుంచి యూట్యూబ్ ఛానళ్ల వరకు అందరిది ఇదే పరిస్థితి. సమంత చుట్టూ ఇలా వివాదం మొదలైందో లేదో, సోషల్ మీడియాలో కనిపించిన అశుద్ధం అంతా ఇంతా కాదు. సమంత క్యారెక్టర్ ఇది, అప్పుడు అలా చేసింది, ఇప్పుడు ఎలా ఉంది, అక్కడేం జరిగిందో తెలుసా అంటూ వెర్రి రాతలు మొదలు పెట్టారు. వాళ్లతో లింకులు పెట్టి వీళ్లతో సంబంధాలు అంటగట్టి అటు సమంతతో పాటు రకుల్ లాంటి హీరోయిన్లను కూడా చిల్లర డబ్బుల కోసం సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. హీరోలు హీరోయిన్ల నుంచి చిన్న చిన్న పాత్రలు చేసుకునే నటుల వరకు అందరికీ ఇదే పరిస్థితి. చివరికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా జోక్యం చేసుకుని కొన్ని ఛానల్స్ ను బ్యాన్ చేయించే స్థాయికి వచ్చిందంటే ట్రోలింగ్, క్యారెక్టర్ అసాసినేషన్ ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీల జీవితాల్లో చిన్న అలజడి మొదలైందా ఎప్పుడూ కనిపించని పెన్నులు, చూడని గన్ మైక్లు యాక్టివేట్ అవుతాయి. అడిగేవాడు లేడని, అడిగినా చెప్పాల్సిన అవసరం లేదని అడ్డమైన రాతలు రాసేస్తున్నారు. సమంత చేయితో విడాకులకు ఆమె కారణమని మరో హీరోయిన్ ను టార్గెట్ చేస్తాడు ఒకడు. లేదు సమంత చేసిన ఆపనే కాపురంలో చిచ్చు పెట్టిందని నోటికొచ్చేసింది చెబుతాడు ఇంకొకడు. సమంత, చైతన్య అనే కాదు, ఇండస్ట్రీ ప్రముఖుల జీవితాల్లో ఏ చిన్న ఘటన జరిగినా అది తామేదో పక్కనే ఉండి చూసినట్లు అడ్డమైన కథనాలు అల్లేస్తుంటారు. జరిగిన సంఘటనకు బాధపడాలో, జరుగుతున్న ప్రచారానికి విచారించాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళుతున్నారు చాలా మంది సెలబ్రిటీలు. సోషల్ మీడియా అకౌంట్ ఉందా, యూట్యూబ్ ఛానల్ ఉందా, అంతే చాలు. సినిమా వాళ్ల గురించి ఏదైనా రాసేయచ్చు, ఏమైనా మాట్లాడేయచ్చు. ఇంత చులకనైపోయింది ఇండస్ట్రీ పరిస్థితి. కొంతమంది ఫేక్ పెట్టి, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ తంబలైన్లు కానీ ఫేక్ పెట్టి సమంత గారి మీద కానీ నాగార్జున గారి ఫ్యామిలీ మీద కానీ ఇవన్నీ కూడా ఏదేదో ఫేక్ పెడుతున్నారు. 100% ఇది తప్పు, పూర్తిగా ఖండిస్తున్నాను. సినిమా వాళ్లను ఎంతలా అభిమానిస్తారో అంత చులకనగా చూస్తుంటారు. సమాజంలో ఇదే పరిస్థితి ఉందన్నది కాదనలేని నిజం. హీరోల సంగతి కాస్త పర్లేదు అన్నట్లు ఉన్నా, హీరోయిన్లన్నా వాళ్ల వ్యక్తిత్వాలు అన్నా మరీ చులకన చాలా మందికి. వాళ్ల జీవితాల్లో ఏదో జరిగింది, వాళ్ల జీవితం ఎటో పోయింది, పోనీయొచ్చు కదా, ఇంతలా వాళ్ల క్యారెక్టర్ చంపేయాలా? నిజంగా బాధితురాలు అని తెలిస్తే బలంగా ఉండాలి గాని ఇలా పిచ్చి రాతలు, పిచ్చి మాటలా? జనాలంటే ఏదో అనుకోవచ్చు, లీడర్లు కూడా ఇలా మాట్లాడితే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అత్యాచారాలకు కారణం మహిళల దుస్తుల నుంచి హీరోయిన్ల వేషధారణ వరకు అని కామెంట్ చేసే జనాలు ఎప్పుడో ఎక్కడో పక్కనే కనిపిస్తూ ఉంటారు. ఆ రేంజ్ చులకన సినిమా వాళ్ళంటే. ఈ లోకువ భావనే వాళ్ళని ఏదైనా అనేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అనుకునేలా చేస్తోంది. కొత్త పైశాచికత్వానికి దారి తీస్తోంది. ఎవరి మీద అభిమానం ఉంటే, ఎవరి మీదో కోపం ఉంటే సినిమా వాళ్లను బజారులో నిలబెట్టడమేంటనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. హీరోయిన్లు కావడానికి ముందు వాళ్లంతా సమాజంలో సాటి మహిళలే. సమాజంలో మంచి హోదాలో ఉన్న వాళ్లే హీరోయిన్లు సినిమా వాళ్ల మీద విమర్శలు చేస్తే కింది స్థాయిలో సామాన్యులు తమ ఇరుగు పొరుగు అమ్మాయిల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో ఆలోచించుకోవాల్సిన అవసరముంది. ఇండస్ట్రీని చులకన చేసి, హీరోయిన్లను తక్కువగా చూసి, వాళ్లను అంగడిలో ఆటబొమ్మలుగా చిన్న చూపు చూడటం మానేసి సాటి మహిళగా వాళ్లకు మరొక మహిళ గౌరవం ఇచ్చిన రోజున అందరిలో మార్పు మొదలవుతుంది. సినిమా డైలాగ్లానే చెప్పాలంటే వ్యక్తిత్వాలను చంపేసేలా పిచ్చి రాతలు రాసి డబ్బులు సంపాదించి బియ్యం కొన్నా ఒంటికి పట్టదు. పిచ్చి మాటలు మాట్లాడి పేరు తెచ్చుకున్నా అది ఎక్కువ రోజులు ఉండదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మెసేజ్. ఆనందాన్ని పంచుతున్న సినిమా వాళ్ల మీద అభిమానం చూపించకపోయినా పర్లేదు, ఇలా చులకన చేయడం కరెక్ట్ కాదు అనే చర్చ జరుగుతోంది. సినిమా సెలబ్రిటీలు అన్నా, వాళ్ళ లైఫ్ అన్నా ప్రతి ఒక్కరికి చులకనే. ఈజీగా ఓ మాట అనేస్తుంటారు, ఓ నిందని తోసేస్తుంటారు. ఇప్పుడు సమంత విషయంలోనే కాదు, గతంలో చాలా మంది హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? కలర్ఫుల్ అనిపించే సినిమా ఇండస్ట్రీకి ప్రతిసారి ఈ మరకలేంటి? ఎందుకు ప్రతిసారి చులకనవుతోంది? మారటం ఎలా?
ఇండస్ట్రీపై చులకన ఇంకెన్నాళ్లు? ఆధారం లేని రాతలకు కూతలకు ఇంకెందరు బలి కావాలి? సమంత వివాదం ఓ దారి చూపించిందా? ఇండస్ట్రీపై మచ్చ క్లియర్ చేయడం ఎలా? ఇప్పుడు సమంత మాత్రమే కాదు, ఇలాంటి ఆరోపణలే గతంలో త్రిష మీద ఓ పొలిటీషియన్ ఆరోపణలు చేశారు. నటి కస్తూరి స్వయంగా ఈ మాటలను చెప్పింది. అప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీపై అభిప్రాయాలు ఏం మారినట్లు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ చూస్తూ ఉంటే ఇంకో 20 ఏళ్ల తరువాత కూడా ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉంటాయనే చర్చ మొదలైంది. హీరోయిన్ల జీవితాల్లో చిన్న సంఘటన జరిగితే చాలు కథలు అల్లేయడం, కొత్త కథనాలు క్రియేట్ చేయడం కామన్ అయిపోయింది. సమంత, రకుల్ నుంచి యాంకర్లు రష్మి, అనసూయ వరకు ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న వాళ్లే. ఏదో చిన్న సంఘటనను బూచిగా చూపిస్తూ టార్గెట్ చేసి మరీ రాయడం, వైరల్ చేయడం కామన్ అయిపోయింది. ఇండస్ట్రీ అంటే ఇంత చులకన అనిపిస్తుంటుంది కొన్నిసార్లు అలాంటి రాతలు చూస్తుంటే. మెగా ఫ్యామిలీ టార్గెట్ గా కనిపించిన రాతలు, వినిపించిన మాటలు అన్నీ ఇన్ని కావు. చిరు ఇద్దరు కూతుళ్ల వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాల రాతలు రాసుకొచ్చారు. ఇక నిహారిక విషయంలోనూ అంతే. ఆమె విడాకుల గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. చర్చ వరకు పరిమితమైతే ఇంకోలా ఉండేదేమో. క్యారెక్టర్ డిసైడ్ చేసేలా రాతలు కనిపిస్తుంటాయి ఎక్కువగా. అదే ఏ పొలిటీషియన్ గురించో, మరో రంగంలో ఉన్న వ్యక్తి గురించో ఇలా రాసే దమ్ము, ధైర్యం ఉంటుందా అంటే అది లేదు. ఇండస్ట్రీ వాళ్లే ఈ సోషల్ మీడియాకు చులకనగా మారిపోయారు. ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందనే చర్చ ఇప్పుడు సమంత వివాదం తరువాత మరింత గట్టిగా వినిపిస్తోంది. సమంతపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల తరువాత ఇండస్ట్రీ అంతా ఏకమైంది. ఒక్కతాటి మీదకొచ్చి సురేఖ వ్యాఖ్యలను వ్యతిరేకించింది. దీంతో ఆ పార్టీ పెద్దలు కూడా దిగొచ్చారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడదామనేశారు. ఇలా సమంత ఎపిసోడ్ ఓ ఆన్సర్ చూపించిందన్న చర్చ జరుగుతోంది. వివాదం చిన్నదైనా పెద్దదైనా అంతా కలిస్తే ఎవరైనా దిగిరావాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎవరి మీద ఎలాంటి ఆరోపణ వినిపించినా, విమర్శలు వచ్చినా ఇండస్ట్రీ అంతా ఏకమైతే సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుందని, ఇండస్ట్రీ అంటే చులకన భావం పోయే పరిస్థితి ఉందని అంటున్నారు. మరి ఇండస్ట్రీలో ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే లేవు అనే సమాధానమే వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోయింది. ఆధిపత్య పోరు నడుస్తోందనే ప్రచారముంది. కుటుంబాల మధ్య, హీరోల మధ్య కూడా నిప్పులు రేగుతున్నాయి. ఇలా ఉంటే సమస్యకు పరిష్కారం ఎలా అని ప్రశ్నించేవాళ్లు మరికొందరు. ఇక ఇండస్ట్రీని మరింత లోకువ చేస్తోంది, ఇబ్బంది పెడుతోంది ట్రోలింగ్, తప్పుడు ప్రచారాలు. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరముంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన అవసరముంది. ఈ మధ్య కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లను బ్యాన్ చేయించింది. ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగి ప్రభుత్వ పెద్దలను కలిసి సోషల్ మీడియాలో ఇండస్ట్రీపై జరుగుతున్న విష ప్రచారానికి బ్రేకులు పడేలా చర్యలు తీసుకుంటే మంచిది. సినిమా అనేది కలర్ఫుల్ ఫీల్డ్. ఇక్కడి వాళ్లను టార్గెట్ చేస్తే ఈజీగా ఫేమ్ అవ్వచ్చు అనేది చాలా మంది అభిప్రాయం. సోషల్ మీడియా నుంచి పాలిటిక్స్ వరకు అందరిది ఇలాంటి ఆలోచనే. అలాంటి అవకాశాలు కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందనే చర్చ జరుగుతోంది. సినిమాను అభిమానించడం కాదు, నిజంగా ప్రేమించే పరిస్థితులు జనాల్లో, సమాజంలో తీసుకురావాలి. అప్పుడే చులకన భావం అంతో ఇంతో తగ్గుతుందన్న చర్చ జరుగుతోంది. నిజానికి సినిమా వాళ్లు అన్నట్లు ప్రతి ఆపదలో ఇండస్ట్రీ ముందుకొస్తూనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి హీరోలు, హీరోయిన్లు చాలా మంది తమ వంతుగా విరాళమిచ్చారు. గతంలోనూ చేశారు కూడా. అయినా సరే వాళ్లంటే చులకన భావం పోదు. సాయం వెనుక కూడా తప్పులు వెతికి గాయాలు చేసే రకాలు చాలా మంది తయారయ్యారు సోషల్ మీడియాలో. ఇక ఎవరి మధ్య జరుగుతున్న యుద్ధానికి ఇండస్ట్రీ వాళ్లకు గాయాలవుతున్నాయి. ఇప్పుడు సమంత ఎపిసోడ్ లో జరిగిందదే, ప్రతిసారి జరుగుతోంది కూడా అదే అనే అభిప్రాయాలు ఉన్నాయి. అకారణంగా, అర్థరహితంగా, సాక్ష్యాలు లేకుండా హీరోయిన్లను, ఇండస్ట్రీ ప్రముఖులను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇదంతా మారాలంటే ఇండస్ట్రీ ఒక్కతాటి మీదకు రావాలి. చులకన భావం తొలగించాలి. రెస్పెక్ట్ పెంచాలనే చర్చ జరుగుతోంది.